హాయ్ హలో వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఓన్ క్రియేషన్స్. ఇవాళ ఒకటి గోశాలకు వచ్చిన అసలు ఆవులు ఎట్లున్నాయంటే పాపం చూస్తేనే పాపం అనిపిస్తుంది నాకే. కొలంబాక్ అనే విలేజ్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ వస్తూ ఇది గోశాల చూసిన. ఎవరన్నా దాతలు ఉంటే వీళ్ళకు హెల్ప్ చేయాలని వాళ్ళు అడుగుతాండ్రు. హైదరాబాద్ దగ్గర కొలంపూరు. చూడండి లొకేషన్. వాళ్ళకు పాపం ఈ గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి కానీ ఆవులకు తిండి సదుపాయం కరెక్ట్గా లేదు. పాపం చాలా బక్క చిక్కిపోయినాయి అసలు. అది చూడండి. ఎవరన్నా దాతలు ఉంటే ఇలాంటి కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నా. చూడండి చూడండి ఇక్కడ ఎండిపోయిన గడ్డి వేసినా కూడా తింటున్నాయి. ఇక్కడ వీళ్ళు గడ్డిని డైరెక్ట్గా వేయకుండా ఇట్లా చాఫ్ కటింగ్ చేస్తుంటారు. ఇది సింగిల్ పీసో లేదంటే 3 పీసో డైరెక్ట్గా వేయకుండా ఇట్లా చాఫ్ కటింగ్ చేసి, చాఫ్ కటింగ్ కూడా చూడండి ఒకసారి. చిన్న చిన్న ముక్కలు, చాలా చిన్న ముక్కలు అయినాయి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయిపోయి వాటికి ఆ టబ్బుల ద్వారా వేస్తూ. ఒకటి ఆల్రెడీ ఉన్నట్టుంది, అది చెడిపోయింది, మళ్ళీ ఇది తెచ్చినట్టున్నారు. చాఫ్ మిషన్. ఇది కంపెనీ పేరు చూపిస్తాం. జనరల్ ఆయిల్, రివర్స్, న్యూట్రల్, ఫార్వర్డ్. ఒక బుక్ లెక్క మొత్తం అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కంపెనీ పేరు. సర్దార్ చాఫ్ కట్టర్, నాగ్పూర్ 440026. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు చూడండి. ఇది మోటార్ త్రూ రన్ అవుతుంది. ఎవరో దాతలు రెడీ చేసినట్టున్నారు పాపం. గిడ్డి కూడా ఇక్కడ ఉన్నవన్నీ ఒక పెద్ద లోడ్ వచ్చింది ఇప్పుడు గిడ్డి. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తున్నట్టున్నారు మొత్తం. ఓ ఇనుము కూడా ఉంది పాపం. దాని కళ్ళల్లో చూడండి అసలు. జూమ్ చేస్తాను క్లియర్గా. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి పాపం. చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఆ గేదె పిల్ల ఇక్కడ ఉంది. ఇవన్నీ పాలి చేయనుకుంటా, అందుకనే పక్కన కట్టేసినారు. జెర్సీ అనుకుంటా. అన్న వాళ్ళు ఎవరో ఏదో వేస్తున్నారు. ఒకసారి వాళ్ళని మాట్లాడదాం. అన్న ఇది ఏ ఊరు అన్న? అన్న వీడియో తీస్తున్నాను. కొలంపాకనా అన్న? అంటే మీరు ఇది డైలీ తీసుకొచ్చి చేస్తుంటారన్న ఇట్లా? ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చేస్తూ ఉంటారు. అంటే ముక్కొని గోశాలకు వచ్చి ఇట్లా వేసి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు చూసి చూడలేక వచ్చి వేసిపోతుంటారా? మీ సొంత ఊరేనా అనేది? అడిగిన వచ్చి ఇట్లా వేయాలంటే అదృష్టం ఉండాలి అన్న గోశాలకు. ఇది దీని నిర్మాతలు అంతా ఎవరన్నా? మొత్తం వాళ్ళేనా చూసుకునేది? ఎన్ని ఉంటాయన్నా మొత్తం ఇక్కడ? 400. అంటే గడ్డి సదుపాయం ఎట్లా అన్నది వీటికి? మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళే. అయ్యో పాపం ఆవులు చూస్తుంటే బాగా చిక్కిపోయినాయా. అక్కడ కూడా కొన్ని వేయండి అన్న, లాస్ట్లో చిన్న చిన్నవి ఉన్నాయి.
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న మంచిగా ఆవులకు ఇంకా చాలా ఉన్నాయన్న, ఒకటే అనుకోనా. చాలా మంచి పని చేస్తాను అన్న. కూరగాయల మార్కెట్ ఉందా అన్న? ఏదోలే అన్న, తోచిన సహాయము అంతేలే అన్న. ఏదో మనకు తోచినంత, అది ఎంతో అంత ఏదో మగజీవులకు చేసినా కూడా మనకు సంతృప్తి వస్తుంది అన్న. దేవుడు ఎంతో అంత మంచి చేస్తాడు మనకు కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవరో కొందరు వచ్చి దాతలు వచ్చి అంతో ఇంతో కూరగాయలు ఏదో ఒకటి వేసిపోతూనే ఉంటారు. వీళ్ళది ఏదంటే పాపం ఈ ఎండాకాలం వచ్చాక పాపం చాలా ఇబ్బంది అయిపోతుంది. వీటికి ఒక షెడ్డు లేదు, ఏం లేదు. ఎవరన్నా దాతలు ఉంటే షెడ్డు నిర్మించుకొని కొంచెం వీళ్ళకు సహాయం చేస్తే దేవుడు అందరినీ చల్లగా చూస్తాడు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఇక్కడ పెద్ద ట్యాంకీ ఉంది. అసలు ఇవన్నీ వాటికి సరిపోతాయి ఆవులకు. వాటి ఇందులో ఏంటంటే మేతనే వీటికి లేదు. చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అసలు తరుక్కుపోతుంది మనసు అంతా. ఎవరో అట్లా 530 జెర్సీ ఉంది, నార్మల్ ఉంది, ఒంగోలు కూడా ఉంది. లోపలికి అలో లేదనుకుంటా. సరే, అట్లా లోపలికి కూడా వెళ్ళేసి వద్దాం. ఎవరో దాతలు కూడా గడ్డి వీళ్ళకు సహాయం చేసినట్టున్నారు. ఇది చూడండి, చాలా మెత్తగా ఉంది. కొన్ని వాటికి అలవాటు కావు ఈ గడ్డి తిని కూడా. అటుపక్క కూడా వద్దాం. బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాటర్ తాగడానికి కూడా సదుపాయం పెట్టారు. వీళ్ళు ఎవరో కానీ వీళ్ళకు దేవుడు అన్నీ మంచిగా జరిగేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఒకటి చూసినాము, అది 1 2. ఇక్కడ సెకండ్ పార్ట్ చూపిస్తాను మీకు.